మంగ్లీ మీద స్పందించు, మంగ్లీ మీద స్పందించు అన్నారు. సరే స్పందిస్తాను. మంగ్లీ మీద కాదు, మంగ్లీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు పెద్ద లిస్టు చెప్పి ఇచ్చారండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు 4 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 6 కోట్లు, 9 కోట్లు, 30 కోట్లు, 30 కోట్లు, 9 కోట్లు, 11 కోట్లు అంతవరకు చెప్పి 30 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు, 90 లక్షలు, 15 లక్షలు ఉన్నవాళ్ళు అసలు లేరు. అంతా నా 50 దగ్గర నుంచే స్టార్ట్ అయ్యారు. అంటే ఇంత డబ్బు దేనికి ఇచ్చారు అసలు ఆవిడకి? నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. దయచేసి కామెంట్లో చెప్పండి. అంత డబ్బు మీ దగ్గర ఉండి ఆవిడకి ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు, అసలు ఏంటి ఈ డబ్బు అంతా ఎందుకు తెచ్చారురా బాబు? నేను ఒక వీడియో చూశాను అనమాట. ఈ డబ్బు మీ దగ్గర ఎక్కడిదిరా బాబు, మిమ్మల్ని మీ మీద అసలు ఎంక్వైరీ చేయాలి, ఐటీ రైడ్స్ చేయాలని చెప్తున్నారు అందరూ. అసలు అంత డబ్బు ఏంటి, తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి, అసలు ఈ మంగళి మెదలకుండా కూర్చోవడం ఏంటి, ఇది ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ప్రజలకి? 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 11 కోట్లు. ఆ చదివిన అతను కూడా నా డబ్బులు కూడా ఉన్నాయమ్మా 50 లక్షలు అని చెప్తున్నాడు పాపం. 50 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. ఏం నమ్మి ఇచ్చారు, ఏం షూరిటీ పెట్టారు, ఏం గ్యారంటీ ఉంది? ఇంట్లో భార్యకు కానీ అమ్మకు కానీ తమ్ముడికో అన్నయ్యకో డబ్బులు ఇవ్వాలంటే ఏడి చచ్చిపోతూ ఉంటారు. ఓ మొన్న ఇచ్చా మొన్న ఖర్చు పెట్టేస్తున్నారని. ఊళ్ళో ఇలా పోగొట్టే డబ్బులన్నీ భలే ఇస్తారు, చూసి మరీ ఇచ్చొస్తారు డబ్బులు అందరూ. అది ఆడవాళ్ళు కూడా అంతే. మగవాడు ఒక 100 రూపాయలు పెట్టి తాగితే రచ్చరచ్చ చేసి ఊరంతా గగ్గోలు పెట్టి ఏడుస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలామంది 2 కోట్లు కట్టాం, 3 కోట్లు కట్టామని చెప్పి బయటకు వచ్చి ఏడుస్తున్నారు.